ఆపరేషన్ సింధూర్పై రాజకీయం ఊపందుకుంటోంది. బీజేపీ తమకు అనుకూలంగా ప్రచారం చేసుకుంటోంది. కానీ కాంగ్రెస్ ఈ వ్యూహాన్ని అర్థం చేసుకోలేకపోతోంది. పాకిస్తాన్పై చేసిన దాడుల్లో భారత్ ఎన్ని జెట్లు కోల్పోయిందో చెప్పాలని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పట్టుబడుతున్నారు. ఆయన మాటల్ని తెలంగాణ సీఎం రేవంత్ వల్లెవేస్తున్నారు. దేశ ప్రజలకు నిజాలు తెలియాలని అంటున్నారు. వీరి తీరుతో చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. కాంగ్రెస్ నేతలు కూడా అదే అంటున్నారు. స్వాతంత్ర్యం తెచ్చామని ప్రకటించుకునే కాంగ్రెస్ పార్టీకి వారసుడిగా ఉన్న రాహుల్ కు తాము దేశభక్తిని ఎలా నేర్పాలని వారు మదనపడుతున్నారు. కనీసం రాజకీయమైన నేర్పాలని అనుకున్నా వారి వల్ల కావటం లేదు. దాడుల్లో భారత ఫైటర్ జెట్లు కూల్చివేశామని, రాఫెల్ ను కూడా కూల్చేశామని చెప్పుకుంది. అయితే దానికి ఆధారాలేంటి అని అడిగితే భారత సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోందని పాకిస్తాన్ రక్షణ మంత్రి ఓ అంతర్జాతీయ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. అలా నవ్వుల పాలయ్యారు. వారు కూలిస్తే శకలాలు పాకిస్తాన్లో పడాలి కదా. ఇటీవల పాకిస్తాన్ ప్రధాని ఆర్మీ ఎయిర్ బేస్ కు వెళ్లారు. అక్కడ భారత్ డ్రోన్లు కూల్చేశామని వాటి శకలాలు చూపించారు. అవి భారత్ ప్రయోగించిన సూసైడ్ డ్రోన్లు. లక్ష్యాన్ని చేరుకొని పేలిపోతాయి. వాటిని తెచ్చి కూల్చేశామని చెప్పుకున్నారు. అలాంటి పరిస్థితిలో ఉన్న పాకిస్తాన్ వాదనను రాహుల్ గాంధీ తెరపైకి తెస్తున్నారు. దానికి రేవంత్ బంతపాడుతున్నారు. నిజానికి పాకిస్తాన్ చేసే ఆరోపణలకు రెచ్చిపోయి ఇదిగో మా ఆయుధాలు మాకున్నాయని చూపించాల్సిన అవసరం లేదు. అలా చేయటం వాళ్ళ ట్రాప్లో పడినట్లవుతుంది. కానీ జరిగే ప్రచారానికి మాత్రం చెక్ పెట్టాల్సిందే. అందుకే పాకిస్తాన్ ధ్వంసం చేశామని చెప్పుకున్న ఎయిర్ బేస్కు ప్రధాని వెళ్లారు. తర్వాత రాహుల్ గాంధీ ఆరోపణలు చేశారని, రాహుల్ విమానాలు ఎగురుతున్న వీడియోలను ఆర్మీ పోస్ట్ చేసింది. ఇప్పటి వరకు ఫ్రాన్స్ నుంచి అందుకున్న అన్ని రాఫెల్స్ సురక్షితంగా ఉన్నాయని వీడియోలో స్పష్టమైంది. ఆదంపూర్కు స్వయంగా ప్రధాని వెళ్లి అవన్నీ దృశ్యాల్లో చూపించి పాకిస్తాన్ ఫేక్ ప్రచారాన్ని తిప్పికొట్టారు. తర్వాత రాఫెల్ జెట్ల వీడియోలను కూడా పోస్ట్ చేశారు. భారత్కు కొంతమేర నష్టం జరిగి ఉండవచ్చు, కానీ పాకిస్తాన్ చెప్పినట్లుగా కాదని వాటితో స్పష్టమైంది. అయితే కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం పాకిస్తాన్ వాదన తరహాలో ఆ సమాచారం చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉండటం వివాదాస్పదమవుతోంది. పాకిస్తాన్తో ఏదైనా ఘర్షణ జరిగితే భారత్ నష్టపోవాలని ఎవరూ కోరుకోరు. నష్టపోయినా ఆ విషయం బయటకు తెలియాలని ఎవరూ అనుకోరు. యుద్ధంలో విజయం సాధించిన క్రెడిట్ బీజేపీ పొందితే దానికి కాంగ్రెస్ పార్టీ కూడా వాటా పొందాలనుకుంటే జాగ్రత్తగా వ్యవహరించాలి. భారత్కు జరిగిన నష్టం గురించి లేదా సైన్యం సామర్థ్యం గురించి ఆరోపణలు చేయకూడదు. కానీ కాంగ్రెస్ అదే చేస్తోంది. భారత్కు కొంతమేర నష్టం జరిగి ఉండవచ్చు, కానీ పాకిస్తాన్ చెప్పినట్లుగా కాదని వాటితో స్పష్టమైంది. అయితే కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం పాకిస్తాన్ వాదన తరహాలో ఆ సమాచారం చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉండటం వివాదాస్పదమవుతోంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.